ముఖ్యమంత్రి సహా మంత్రులంతా గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీ కట్టడానికి అష్టకష్టాలు పడాల్సి వస్తుందని ప్రజలకు అర్థమయ్యేతో సందర్భంలో చెప్తున్నారు. అరే! నాకు అర్థం కాదండి. మీరు నిజంగా అంత కష్టపడితే, అంత తోపులు మీరైతే, అంత ఇదైతే మీరు మరి 1,00,00,000 మూసీకి, ఫోర్త్ సిటీకి ఇయన్నీ అవసరమా? పేదలకి ఇవ్వచ్చు గదా! పథకాలకి ఇవ్వచ్చు గదా! మీరిచ్చిన పథకాలే గదా! ముందు తెలవదా మీకు డబ్బులు లేవని? ఎవడడిగాడు ఫోర్త్ సిటీ? ఎవడడిగాడు మీకు మూసీలకు 1,00,00,000 ఇవ్వమని ఎవడడిగాడు మిమ్మల్ని? ముందు ప్రజలకు ఇవ్వాల్సిన పథకాలు అందించండి. ఆ తర్వాత మీరన్నీ కొత్త రేషన్ కార్డులకు నిధులతో సంబంధం లేకపోయినా ముహూర్తం ఖరారుకపోవటం ఇదేంది? కొత్త రేషన్ కార్డులకు నిధులతో సంబంధం లేకపోయినా లబ్ధిదారుల చేతికి అందకపోవటం, ముహూర్తం ఖరారు కాకపోవటంతో సరికొత్త సందేహాలు మొదలయ్యాయంట. మంచి రోజులు లేవేమో. నిజంగా మంచి రోజులు లేవేమో. ఒక్క రేషన్ కార్డు ఇచ్చారంటే సిగ్గుందా అండి మీకు? 14 నెలలైంది మీరొచ్చి. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో మార్చి 1న ప్రారంభిస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ వాయిదా పడింది. పౌర సరఫరాలతో పాటు సాగునీటి పారుదల మంత్రి బాధ్యతలు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చూస్తున్నందున దాదాపు వారం పాటు నాగర్ కర్నూలు జిల్లా దోమల్పేట దగ్గర శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్ దగ్గర ఆయన ఉన్నాడంట. అందుకని ఆయన పనులు చూస్తలేదంటే ఈయన ఇంకా. మరి దరఖాస్తుదారులు పిచ్చోళ్ళ ఎండల్లో గంటల గంటల లైన్ల నుంచి తీసుకున్న వాళ్ళు పిచ్చెక్కి లైన్లో నిలబడ్డారా మీకు?